నమో వెంకటేశాయ. శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాదికి స్వాగతం. ఒక పెళ్లి జరగాలంటే అతిథులు, అక్షింతలు, తాళిబొట్టు, మండపం ఇవి మాత్రమే సరిపోవు. వీటికి మించింది ముహూర్తం. ఈ ముహూర్తాన్ని నిర్ణయించేదే తెలుగు సంవత్సరం. ఆ కొత్త తెలుగు సంవత్సరం మొదలయ్యే రోజే ఉగాది. తెలుగు నూతన సంవత్సరం, పాత సంవత్సరం అస్తమిస్తుండగా తెలుగు దేవుళ్లకు మనం చేసే ప్రార్థనే ఈ ఉగాది. కొత్త సంవత్సరపు వేకువ కాంతిలో ఆ సంవత్సరాంతం వరకు కష్టాలు, కన్నీళ్లు దరి చేరకుండా మరలా కొత్త సంవత్సరం అనే తీరానికి సంతోషంగా, నిమ్మళంగా చేరాలని ఆ భగవంతునికి మనుషులు పెట్టుకుని దరఖాస్తే ఈ ఉగాది. అంతేకాదు, మనిషి జీవిత సారాంశాన్ని ఒక్క వంటకంలో తేల్చి చెప్పేసిన తెలుగు మేధావుల తెలివికి, లోతైన ఆలోచన తీరుకి నిదర్శనమే ఈ ఉగాది. ఆ వంటకం ఉగాది పచ్చడే అని తెలుగువారికి ప్రత్యేకంగా గుర్తు చేయనవసరం లేదు. ఈ షడ్రుచులలో మొట్టమొదట మనం మాట్లాడుకునేది, మాట్లాడుకోవడానికి ఇష్టపడేది తీపి సుఖాలకి, చేదు దుఃఖాలకి, కారం కోపతాపాలకి, వగరు కొత్త సవాళ్లకు, పులుపు కోరికలకు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఉప్పు ఇచ్చే సందేశం చాలా గొప్పది. పాకంలో ఇది ఎక్కువైనా దాని రుచి తేలిపోతుంది. ఆడంబరం, కోపం, కోరికలు, బాధలు ప్రతిదీ కూడా హద్దుల్లో ఉండాలి. హద్దు మీరితే దాని పర్యవసానాలు జీవితం మీద ఖచ్చితంగా పడతాయి. ఇంతకు మించి గొప్ప సందేశం ఈ పచ్చడి తప్పితే బహుశా ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరేమో. ఈ ఉగాది పచ్చడిని ఆరగించడాన్ని నింబకుసుమ భక్షణ అంటారు. శ్రీ మన్మథనామ సంవత్సరానికి ఘన వీడ్కోలు పలుకుతూ శ్రీ దుర్ముఖినామ సంవత్సరానికి హృదయపూర్వక స్వాగతం చెబుతాం. మనం ఒక్కళ్ళమే కాదు, భారతదేశం మొత్తం ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు. మహారాష్ట్రలో గుడిపడ్వా, తమిళనాడులో పుత్తాండు, కేరళలో విషుగా, పంజాబ్లో వైశాఖిగా, కన్నడలో యుగాదిగా జరుపుకుంటారు. ముందుగా మహారాష్ట్రలో గుడిపడ్వా ఎలా జరుపుకుంటారో చూద్దాం. మహారాష్ట్రలో ఉగాదిని గుడిపడ్వా అంటారు. వీరు కూడా తెలుగువారిలాగే చాంద్రమానాన్ని అనుసరిస్తూ చైత్రశుద్ధ పాడ్యమి నాడే జరుపుకుంటారు. ఈ ఉగాదిని మన ఉగాది పచ్చడి లాంటిదే తయారు చేసి దానికి వామును చేర్చి ప్రసాదంగా తీసుకుంటారు. బ్రహ్మదేవుడు సృష్టిని ఈ రోజే ఆరంభించినందుకు గుర్తుగా బ్రహ్మధ్వజం అని వెదురు పుల్లకు వస్త్రం కప్పి పూలతో అలంకరించి పుల్లపైన వెండి లేదా రాగి పాత్రలను బోర్లిస్తారు. ఈ రోజున ఈ బ్రహ్మధ్వజాలను తప్పనిసరిగా ప్రతిష్ఠిస్తారు. పడి అంటే పాడ్యమి అని అర్థం. మలయాళీలు వీరు సంవత్సరాదిని విషుగా వ్యవహరిస్తారు. మనం చాంద్రమానం ప్రకారం చేస్తే వీరు సౌరమానం ప్రకారం చేస్తారు. అంటే వీరి ఉగాది ఏప్రిల్ మధ్యలోనే వస్తుంది. ఈ రోజుకు ముందు రోజు రాత్రి ఇంట్లోని స్త్రీలలో పెద్ద వయస్సు కలవారు పచ్చి బియ్యం, కొత్త బట్టలు, బంగారు పసుపు వన్నెలా ఉంటే దోసకాయలు, అరటిపళ్ళు, తమలపాకులు, అద్దం మొదలైన వాటిని ఉరళి అనే పాత్రలో పెట్టి పూజ గదిలో దేవుడి దగ్గర ఉంచుతారు.
ఈ పాత్రని విషుకవి అంటారు. ఉదయాన్నే నిద్రలేవగానే ఈ విషుకవి చూస్తే అంత తమిళనాడులో ఉగాది ఏప్రిల్ 14న తమిళనాడు పుదుచ్చేరిలో ఉగాది జరుపుకుంటారు. కొత్త పూత పూసే సమయంలో సూర్యుడు మీనరాశి నుండి మేషరాశికి మారే క్రమంలో ఈ పండుగను జరుపుకుంటారు. ఒక పళ్ళెంలో మామిడి, అరటిపళ్ళు, తమలపాకులు, రూపాయలు, పువ్వులు, వక్కలు, తాహతుకు తగినంత బంగారం, వెండి ఆభరణాలు మరియు అద్దం ఉంచుతారు. ఈ రోజు లేవగానే పళ్ళెంలో ఉన్న అద్దంలో వారి ముఖాలను చూడాలి. ఇక మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్న మధురైలో చిట్టిరై విషపేరిట ఘనంగా ఈ పండుగ చేస్తారు. కర్ణాటకలో ఉగాది కన్నడ నాడులో ఉగాది సంరంభం దాదాపు తెలుగు సాంప్రదాయాన్ని పోలుతూ సాగుతుంది. సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ సృష్టి కార్యాన్ని ఆరంభించిన సుదినంగా ఈ ఉగాదిని ఆచరిస్తారు కన్నడిగులు. కొత్త సంవత్సరానికి తొలి రోజైన ఉగాది నాడు కొత్త వ్యాపారాలను, కొనుగోళ్లు మొదలైన వాటిని నూతనంగా ఆరంభిస్తారు. ఉగాది నాడు మొదలుపెట్టిన పనులు తప్పక విజయవంతమవుతాయని కన్నడ ప్రజల విశ్వాసం. ఉగాది పండుగ నాడు ఇంటిల్లిపాది తెల్లవారుజామునే లేచి ఎన్నై శాస్త్ర అని పిలిచే అభ్యంగాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నునువెచ్చని నీళ్లతో తలంటు స్నానాలు, సాంప్రదాయక నూతన వస్త్రాల ధారణ, దైవ దర్శనాలను చేస్తారు. పిండి వంటలను ఆరగిస్తారు. బేవ బెల్ల అని పిలిచే ఉగాది పచ్చడిని విశేష ప్రసాదంగా స్వీకరిస్తారు. సాయంత్రం వేళ సమీప దేవాలయానికి వెళ్లి పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది నాడు ఆనంద డోలికల నూగుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు కన్నడ ప్రజలు. సిక్కులు వీరి కాలమానం ప్రకారం వైశాఖ శుద్ధ పాడ్యమి వీరి ఉగాది. వీరు సౌరమానం ప్రకారం ఈ పండుగని జరుపుకుంటారు. ఈ పండుగ ఏటా 13 ఏప్రిల్లో జరుపుకుంటారు. కానీ 36 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే 14 ఏప్రిల్న వస్తుంది. మన సంక్రాంతి లాగే వీరికి ఇది పంటల పండుగ. రబీ పంట నూర్పిడి సమయం ఇది. ఉగాదికి అర్థం, పరమార్థం గురించి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఏమి చెబుతున్నారో వీక్షిద్దాం. శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. ప్రేక్షక శ్రోతలందరికీ తిరుమలేసిన కటాక్ష వీక్షణాలతో ఉగాది శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతిలో ప్రతి సంవత్సరం ఆరంభంలో ఆ సంవత్సరం శుభంగా పరిణమించడానికి సంబంధించిన కొన్ని ప్రక్రియల్ని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఒకే భారతదేశంలో 3 రకాల మానాలు వ్యవహరింపబడుతున్నాయి. ఒకటి చాంద్రమానం, ఇంకొకటి సౌరమానం, మూడవది బార్హస్పత్యమానం. మన తెలుగువారు, కన్నడిగులు, అదేవిధంగా మరాఠా వారు ఇలా కొంతమంది చాంద్రమానాన్ని అనుసరిస్తూ ఉంటారు. చాంద్రమానాన్ని అనుసరిస్తూ ఇది దుర్ముఖినామ సంవత్సరం యొక్క ప్రారంభం ఉగాది. చైత్రమాసంతో ప్రారంభించి శిశిరంతో పూర్తి చేసుకునే చాంద్రమాన వత్సరాదిలో ఒక ఔచిత్యం కనబడుతుంది. చిత్రం ఏంటంటే ఎవరి మానాలు వారికి ఉన్నప్పటికీ కూడా ఈ చైత్రమాసాన్ని, అందులో ప్రథమ దివసాన్ని ప్రతివారు గౌరవిస్తారు. ఎందుకంటే పురాణాల్లో దీని సృష్టి ఆది అనే వ్యవహారం కనబడుతున్నది. సృష్టిలో మొదటి యుగానికి ఆది గనక యుగాది, యుగమునకు ఆది యుగాది. అదేవిధంగా ఉగమునకు ఆది ఉగాది అని కూడా చెప్పబడుతున్నది. ఉ గా, ఉ అంటే ఉడు, గా అంటే గమనము, అంటే నక్షత్ర గమనము అని అర్థం. చంద్రుడు ఆ నక్షత్రముల యందు సంక్రమించినప్పుడు ఏర్పడిన దాన్ని అనుసరించి ఏర్పడుతుంది మాసం గనక నక్షత్ర ప్రధానంగా, అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తే ఏ మాసం ఏర్పడుతున్నదో
మనకి శాస్త్రం చెప్తున్నది. అలాగే చిత్రా నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చినప్పుడు చైత్రమాసం, విశాఖతో ఉన్నప్పుడు వైశాఖం, ఇలా నక్షత్ర ప్రధానంగా ఉంటుంది కనుక అది ఉగము అని సంవత్సరాన్ని అంటారు. అటువంటి ఉగమునకు ఆది గనుక ఉగాది, అలాగే యుగమునకు ఆది గనుక యుగాది. యుగము అనే మాటకి జంట అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఒక సంవత్సరము అనగానే ఒక జంట వంటిది. ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి కలిపితే ఒక సంవత్సరం. కనుకనే సంవత్సరానికి యుగము అని పేరు. సంవత్సరానికి ఆది గనుక యుగాది అని కూడా వ్యవహారం ఉన్నది. ఇంకో విధంగా మనం చూస్తే ఒక పగలు రాత్రి ఎలాంటిదో సంవత్సరానికి కూడా ఉత్తరాయణ దక్షిణాయనాలు అలాగే చెప్తున్నాం. ఒక అద్భుతమైన ప్రాకృతికమైన ఔచిత్యం కూడా ఇందులో కనబడుతుంది. ఎందుకంటే మన సంస్కృతి నక్షత్ర గమనాన్ని, అదేవిధంగా సూర్య చంద్రుల గమనాన్ని, ప్రకృతిలో వచ్చే మార్పుల్ని, వీటిని అనుసరించి పర్వాలని ఏర్పాటు చేస్తుంది. ఒక వైజ్ఞానికమైనటువంటి ప్రాకృతికమైన జ్యోతిర్గణాన్ని ఆధారం చేసుకుని సమస్య నిర్ణయం మనం చేస్తూ ఉంటాం. అలా చేసినటువంటి ఈ సంవత్సరాదిలో మొదట వచ్చేది వసంత ఋతువు, చివరకు వచ్చేది శిశిరం. ఈ మధ్యలో ప్రకృతిలో అన్ని పరిణామాలు మనం చూస్తుంటాం. అందుకే సంవత్సరాన్ని భగవత్ స్వరూపంగా ఉపాసించడం వేద సంస్కృతిలో కనబడుతున్న ఒక అద్భుతమైన అంశం. అహస్ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన అంటుంది విష్ణు సహస్రనామ స్తోత్రం. పగలు రాత్రి సంవత్సరము ఇవన్నీ కూడా పరమేశ్వర స్వరూపాలని భావన. ఈ సంవత్సరం ఆరంభం చిగురింతతో మొదలవుతుంది. దీని యొక్క ముగింపు ఆకు రాలడంతో పూర్తవుతుంది. ఆకు చిగురించి ఆకు రాలడం వరకు ఉన్నటువంటి దశలన్నీ సంవత్సర కాలంలో మనం చూస్తూ ఉంటాం. చిగురింత వృక్షానికి తొలి దశ, ఆకు రాలడం చివరి దశ. ఆ తొలి దశనే ఒక సంవత్సరాదిగా నిర్ణయించడంలో మన పెద్దలు ఎటువంటి ఔచిత్యాన్ని పాటించారో కనబడుతున్నది. ఇలా ఒకవైపు నక్షత్ర గమనాన్ని, మరొక వైపు ప్రకృతిలో మార్పుల్ని ఆధారం చేసుకుని ఇంత వైజ్ఞానికంగా ఒక ఔచిత్యంతో మన సంవత్సర గణన చేశారు. సంవత్సరం అనే పేరులోకే సమ్యక్ వసతి ఇది సంవత్సర అని అర్థాన్ని చెప్పారు. ఏ కాలంలో అన్ని రకాల మార్పులు సంపూర్ణంగా ఉంటాయో దాని పేరు సంవత్సరము అని అర్థం. ఒక్క సంవత్సర కాలంలో అనేక రకాల మార్పులు మనం చూస్తాం. మళ్ళీ సంవత్సరంలో ఇదే పునరావృతం అవుతుంది. అందుకే సంవత్సరం ఒక పూర్ణ కాలం. ఆ కారణం చేతనే ప్రపంచంలో ప్రతి వారు కూడా వారి కాలమానాన్ని అనుసరించి సంవత్సరం చేసుకుంటున్నప్పటికీ కూడా శుభాకాంక్షలు చెప్పుకోవడం ఒక ఆనవాయితీ. అంటే ఇది ఒక మానవ స్వభావం, మంచి జరగాలి అని కోరుకోవాలి. అయితే మన స్వభావం గొప్పదైతే మన భావం గొప్పదవుతుంది. ఈ రెండు గొప్పదైతే తప్పకుండా ప్రభావం కూడా గొప్పగా ఉంటుంది. అందుకే మంచి స్వభావంతో మంచి శుభాకాంక్షల్ని భావించగలిగితే వాటి ప్రభావం మన జీవితంపై ప్రసరిస్తుందనే ఉద్దేశంతో శుభాకాంక్షలు చెప్పుకోవడం ఉన్నది. అయితే కేవలం ఒక లాంఛనప్రాయంగానో ఉత్సాహంగానో వేడుకగానో శుభాకాంక్షలు చెప్పుకోవడం కాకుండా ఒక దివ్యమైన భగవద్ అనుగ్రహం పొందుతూ శుభాకాంక్షలు చెప్పుకోవడం అనేది మన హైందవ పర్వదినాల్లో కనబడుతున్న ప్రత్యేక అంశం. ఉగాది ఎలా జరుపుకోవాలి అనేటువంటి భావంలో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవడం, అభ్యంగ స్నానం చేయడం, నూతన వస్త్రములు ధరించడం, గణపతిని పూజించడం, కాలపురుషుని ఆరాధించడం ఇది ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనబడే పంచాంగములు మనం ఏదో వ్యవహారం కోసం పెట్టుకున్న లెక్కలు మాత్రమే కావు. తిథికి, వారానికి, అదేవిధంగా మిగిలినటువంటి 3 అంగములకి కూడా అధిదేవతలు ఉంటారు. వారిని స్మరించడం, అధిదేవతల అనుగ్రహం పొందినట్లయితే ఈ సంవత్సర కాలంలో వచ్చే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు కూడా దేవతానుగ్రహంతో మనకు అనుకూలం కావాలని, అదేవిధంగా నవగ్రహాలు, దిక్పాలకులు మొదలైన వారందరూ కూడా అనుకూలించాలని, ప్రారబ్ధవశాత్తు ఎలాంటి పరిణామాలు జరిగినా ఆ పరిణామాలు చివరికి మంచి ఫలితాలనివ్వాలని శుభాకాంక్షలు పంచాంగ శ్రవణ ఫలం ద్వారా మనకి తెలుస్తూ ఉంటాయి. అదేవిధంగా ఉగాది పచ్చడి అని మనం వ్యవహరిస్తున్న దాన్ని శాస్త్రమే చెప్తోంది నింబకుసుమ భక్షణము అని ప్రత్యేకించి. అందులో ప్రధానంగా చెప్పిన అంశము నింబకుసుమము, ఆమ్రఫలము, అదేవిధంగా బెల్లము. ఈ 3ంటిని భగవంతునికి నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించమని శాస్త్రం చెప్తున్నటువంటి ఉద్దేశం. అటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించి మనం ప్రారంభిస్తాం ఉగాదిని. అంతేకాదు తొలి మాసమైన ఈ వసంతంలో మొదటి 9 రోజులు చాలా ప్రధానమైనటువంటివి. వీటికి వసంత నవరాత్రులు అని పేరు. ఈ వసంత నవరాత్రుల్లో ప్రత్యేకించి అమ్మవారిని ఆరాధన చేయడం శాక్తేయ సంప్రదాయంలో కనబడుతున్న అంశం. సంవత్సరానికి 2 ప్రధాన నవరాత్రులు అంటారు. ఒకటి శరన్నవరాత్రులు, ఇంకొకటి వసంత నవరాత్రులు. ఈ 2 కూడా అమ్మవారి ఆరాధనకి ప్రాధాన్యాన్ని వహిస్తున్నాయి. శరన్నవరాత్రులు చాలామందికి స్పష్టంగా తెలుసు అది అమ్మవారి ఆరాధనకేనని. కానీ కొన్ని పురాణాల్లో, కొన్ని శాస్త్రాల్లో ప్రత్యేకించి చెప్తున్న అంశం చైత్రశుద్ధ నవమి నాడు
అమ్మవారు హిమవంతుని పుత్రిక అయిన గౌరీదేవిగా అవతరించింది అని చెప్తున్న అంశం. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఉగాది పాడ్యము నుంచి ఆ నవమి వరకు అమ్మవారిని ఆరాధించడం వసంత నవరాత్రులు అని చెప్తారు. అమ్మవారి ఆరాధనలో ముఖ్యంగా శ్రీ విద్య ఉపాసన సంప్రదాయంలో 2 నవరాత్రులకి సమప్రాధాన్యం కనబడుతున్నది. ఇంకొక ప్రత్యేకత, ఇవి శ్రీరామ నవరాత్రులు కూడా. చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంతో పరమాత్మ రామచంద్రునిగా అవతరించాడు. ఆ కారణం చేత కూడా రాముణ్ణి ఉద్దేశించి 9 రోజులు దీక్షగా రామాయణ పారాయణ, సుందరకాండ పారాయణ, రామారాధన చేస్తూ రామనవరాత్రులు కూడా జరుపుతూ ఉంటారు రామోపాసకులు. ఇది ఒక విధంగా చూస్తే ఇది పురుష రూపం, అది స్త్రీ రూపం, 2 మార్పులు. అంతేగాని బ్రహ్మాండ పురాణం చెప్తోంది శ్రీరామో లలితాంబిక అనే అంశాన్ని ప్రస్తావన చేస్తున్నది. ఒకే తత్వము స్త్రీ రూపంలో లలితాంబిక అయింది, పుంరూపంలో రామచంద్రమూర్తి అయినది అని పురాణములు చెప్తున్న అంశం. అందుకేనేమో 2 నవరాత్రులకు అటువంటి సామ్యం కూడా మనకు కనబడుతున్నది. రాజరాజేశ్వరి రామ సహోదరి అంటారు త్యాగరాజస్వామి వారు అమ్మవారిని కీర్తన చేస్తూ. ఈ విధంగా ఈ వసంత నవరాత్రులు ఇటు దేవీ ప్రాధాన్యంతో ఇటు రామ ప్రాధాన్యంతో కూడా కూడినవే. ఇక్కడ అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా చాంద్రమానాన్ని అనుసరించి ఉగాది చేసే వాళ్ళందరూ ఇంచుమించు ఒకే పద్ధతిలో ఉగాదిని జరుపుకుంటారు. ఎందుకంటే వీడికి ధర్మశాస్త్రం చెప్తున్న పద్ధతి మాత్రం ఒక్కటే, అది అభ్యంగ స్నానం, నింబ కుసుమ భక్షణం ఇత్యాది విధానాలే చెప్తున్నారు. అంతేకాదు ఈ రోజున ఏమి చేస్తామో అది సంవత్సరమంతా ఫలం ఉంటుందని కూడా శాస్త్రం చెప్తున్నది. అందుకే ఈరోజు శుభాన్ని కాంక్షిస్తూ ఉంటాం. ఎందుకంటే వేదంలోనే శుభాకాంక్షలు కనబడతాయి. శివానస్సంతు వార్షికీ అనొకటి, శుషాచమే సుదినంచమే అని వేదంలో కనబడుతున్న శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో వచ్చే మార్పులన్నీ కూడా మాకు మంగళకరముగా పరిణమించుగాక అని వేదమంత్రం యొక్క భావం. అంటే ఎలాంటి మార్పునైనా మనం ఆహ్వానించాలి, కానీ ఆ మార్పు మనకి మంగళకరంగా మారాలి అంటే మన ఆలోచన ఆచరణ కూడా మంగళకరంగా ఉండాలి. అందుకే 10 మందికి హితం చేస్తూ హితకరమైనటువంటి సంస్కారములు కలిగిన వారు అలాంటి సంకల్పాలతో ఈరోజు ఒక పవిత్రమైన వాతావరణంలో మనం భగవంతుడిని ఆరాధించి శుభాకాంక్షల్ని ప్రార్థనలుగా చేసి భగవంతునికి మనవి చేసుకుంటాం, ఆయన అనుగ్రహాన్ని పొందుతాం. ఈ విధంగా మన యొక్క సంవత్సరాది క్రియను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సంవత్సరం విష్ణు స్వరూపంగా చెప్పబడుతున్నది. అహస్సంవత్సరో వ్యాలహ అని చెప్పడమే కాకుండా ఋతుసుదర్శన కాలహ అనే మాట కూడా మనకు కనబడుతున్నది. సంవత్సరంలో వచ్చే ఋతువులన్నింటిలో కూడా శీత, ఉష్ణ, వర్ష 3 భాగములు చేస్తే ఆ 3ంటిని మళ్ళీ సూక్ష్మ భాగములుగా 6 ఋతువులుగా మనం విభజించినట్లయితే వేదమునందు ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క అధిదేవతని చెప్పారు. అగ్ని, ఇంద్రుడు, బృహస్పతి, వరుణుడు ఇత్యాది దేవతలు ఋతువులకు అధిదేవతలు అని చెప్తున్నారు. అందున వసంతానికి అధిదేవత అగ్నిదేవుడు. వసంతం అనగా చైత్ర వైశాఖ మాసములు కలిపి, ఇదే మధు మాధవ మాసం అని వేదం చెప్తున్నటువంటి మాట. అందుకే మధు మాధవ 2 శబ్దములు కూడా ఒక మాధుర్యాన్ని చెప్తూ ఉంటాయి. ఆ మాధుర్యం అనగా ప్రాణశక్తి అని అర్థం. వేదంలో మధు శబ్దానికి ప్రపంచాన్ని నడిపించే ప్రాణశక్తి అని అర్థం. మధుమాసం అనే వేదం చెప్తున్నటువంటి చైత్రమాసంలో నారాయణుడు విష్ణునామంతో పూజింపబడుతూ ఉంటాడు. సంవత్సరానికి ఒక విష్ణు స్వరూపము, ఒక విష్ణునామము శాస్త్రంలో చెప్పబడుతున్నది. అలా మార్గశిర మాసంలో కేశవ అని చెప్పబడుతూ ఆ తర్వాత వరుసగా నారాయణ, మాధవ, గోవింద, విష్ణు ఈ విష్ణు స్వరూపంగా ఆరాధింపబడుతున్నది చైత్రమాసమునందు. అందుకే నారాయణ యొక్క విష్ణుతత్వం ఇక్కడ కనబడుతున్న ప్రధానమైన అంశం. అసలు విష్ణు అంటేనే వ్యాపించువాడు అని అర్థం. వేష్టి వ్యాప్నోతి ఇది విష్ణువు. ఆ విష్ణువు సమస్త లోకహితానికి ఋతు రూపంలో ఉన్నాడు. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటే ప్రకృతిలో మనకు కావలసిన శుభ పరిణామాలు పొందలేం. అది అగ్ని ఉండాలి, అదేవిధంగా జలము ఉండాలి. ఈ అగ్ని జలతత్వముల స్వరూపమే ఒక సంవత్సర రూపమైన కాలము అని శాస్త్రం చెప్తున్నది. అగ్ని యొక్క లక్షణము వేడిమి, వెలుగు. అదేవిధంగా జలము యొక్క లక్షణము చల్లదనము, దాహాన్ని పోగొట్టడము, వర్షాదులు. ఈ 2 ప్రకృతిలో మనకు కనబడుతున్నది. అందుకే వేదం ఒక అద్భుతమైన సూత్రాన్ని చెప్తున్నది. అగ్ని సోమాత్మకం జగత్ అనే మాట. ఈ సంవత్సరం కూడా అగ్ని సోమాత్మక స్వరూపమే. అనగా వేడిమి, వెలుగుతో పాటు చల్లదనము, వానలు కూడా కలిసినటువంటి సమయం. ప్రధానంగా మనం గ్రీష్మము అనగా వేసవికాలం, వర్షాకాలం, చలికాలంలో వ్యవహరిస్తూ ఉంటాం. కానీ వర్షము, చలి ఈ 2 కలిపితే జల లక్షణానికి సంబంధించినదే. ఇక వసంతము, గ్రీష్మము ఇవన్నీ అగ్ని లక్షణానికి సంబంధించినది. అందుకే వసంత ఋతువుకి అగ్నిదేవుడు అధిపతిగా చెప్పారు, గ్రీష్మ ఋతువుకి ఇంద్రాదులను అధిపతులుగా చెప్తున్నారు. ఇలా మనం చూస్తూ ఉంటే ప్రధానంగా అగ్నితో మొదలవుతున్నది ఈ పవిత్రమైనటువంటి మధుమాసం. ఆ తర్వాత వచ్చేదంతా సోమతత్వం అనగా జలతత్వం. యజ్ఞమునందు ఎలాగైతే వేడిమి,
చలువ అంటే ద్రవ్య పదార్థాలన్నీ కూడాను సోమతత్వం అయితే రగులుతున్న అగ్నిహోత్రం అగ్నితత్వం అవుతుంది. ఈ రెండు తత్వాల యొక్క కలయిక యజ్ఞము. అందుకు సంవత్సరంలో ఎలాగైతే మన అగ్ని సోమతత్వాన్ని చూస్తామో యజ్ఞంలో కూడా ఈ అగ్నితత్వాన్ని గమనిస్తున్నాం. అందుకే సంవత్సరాగ్ని ఉపాసన అని అగ్నిహోత్ర విధుల్లో ఒకటి చెప్పబడుతున్నది. ఒక సంవత్సరం పాటు ఒక అగ్నిహోత్రి ఒక్కొక్క ఋతువును అనుసరించి ఒక్కొక్క విధమైనటువంటి యజ్ఞాన్ని క్రతువుని ఇష్టుల్ని చేస్తుంటాడు. ఇలా సంవత్సర రూపమైనటువంటి యజ్ఞం అంతా కూడా నారాయణ స్వరూపమే. అందుకే యజ్ఞో వై విష్ణు అని వేదం చెప్తున్నది. అలాంటి యజ్ఞస్వరూపాన్ని మనం కాలంలో చూడడం అనేటువంటి ఒక అద్భుతమైన భావన. ఎందుకంటే యజ్ఞము ద్వారా దేవతలు ప్రతి కాలం మనకు అనుకూలించాలి అనేది ఋషుల యొక్క ఆకాంక్ష. ఇందులో మనం ప్రధానంగా ఈ సంవత్సరానంతటినీ యజ్ఞస్వరూపంగా చూస్తూ ఆ యజ్ఞస్వరూపమైన మధుమాసంలో ఒక మాధుర్యం, ఒక సౌందర్యం ప్రకృతిలో మనకు కనబడుతుంది. వికసించిన కుసుమాలు, ఫలించే ఫలాలు, అదేవిధంగా కోయిల గానాలు. ఇది తెలుగువారి ఉగాది అనగానే అందరికీ స్ఫురించి ఒక రమ్యమైన వాతావరణం. అందుకే వసంతము అంటేనే లోకహితము అనే మాట కనబడుతుంటుంది. వసంతం తన కోసం ఏదీ కాకుండా మన కోసం ప్రకృతి అందిస్తున్న ప్రసాదం. అందుకే మహాత్ముల్ని వసంత ఋతువుతో పోలుస్తారు. అదేవిధంగా జీవితంలో మంచి కాలాన్ని వసంతకాలంతో పోలుస్తారు. అందుకు వసంతం ఒక పరిపూర్ణమైనటువంటి ఋతువుగా చెప్పబడుతుంది. అలాంటి పరిపూర్ణ ఋతువుకి ప్రారంభ దివసంలో మనం కూర్చుని ఏడాదిలో ఎన్ని మార్పులు వచ్చినా అది వసంతము వలె మనకు ఆనందాన్ని కలిగించాలి అని మనం సంకల్పించుకుంటే మన సంకల్పానికి ఈశ్వర సంకల్పం తోడయ్యే ప్రక్రియలు పెద్దవాళ్ళు చెప్పారు. అదే పంచాంగ శ్రవణం, అదేవిధంగా దేవతార్చన, పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం, ఇలాంటి ఉగాది విధుల ద్వారా మన సంకల్పాలు ఈశ్వర సంకల్పంతో అనుసంధానింపబడి తన్మే మన శివ సంకల్పమస్తు అన్నట్లుగా మన సంకల్పాలకు బలం ఏర్పడుతుంది. అలా సంకల్పానికి బలం ఏర్పరిచే విష్ణు